అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. అసలు కేటీఆర్ సార్ మీద పెట్టిన కేసులు ఏముందో కాంగ్రెస్ వాళ్ళకన్నా తెలుసా? కేసు ఎందుకు పెట్టినరో సర్కారోళ్ళకి ఏమన్నా ఎరికేనా? ఏమో మరి. మంత్రి పొన్నం సార్ మాట్లాడిన మాటలు వింటుంటే గవ్వే డౌట్లు వస్తున్నాయి. ఎట్లయినా కేటీఆర్ మీద ఏదన్నా ఒక కేసు పెట్టాలన్నా అదుర్త తప్ప ఇంకోటి లేదనిపిస్తుంది. గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు కేటీఆర్ మీద కేసులు పెట్టిండ్రని ఆల్రెడీ జనాల్లో కూడా చర్చ మొదలైంది. వెనకటికోగా ఆయన బాట్ టప్పుల సాపలు పట్టిండట. అగు మన సర్కారు వారి చక్కదనం గట్లనే ఉన్నదంటుండ్రు చూసినోళ్ళంతా. ఫార్ములా ఈ రేస్ కోసం దునియా దేశాలు పోటీ పడుతుంటాయి. అసొంటిది ఇండియాలనే తొలిసూరి ఎవ్వలు చేయని తీర్ల ఇంటర్నేషనల్ కార్ల రేసును మన హైదరాబాద్కు పట్టుకొచ్చిన ఘనత కేసీఆర్ సర్కార్ది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు కేటీఆర్ అన్న పడ్డ తపనది. ఇక ఇండియాలోనున్న అపర శ్రీమంతుల కాడికెళ్ళి రేస్ ఆటలంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరు వచ్చి చూసి సంబరపడ్డ తరుణం అది. ఇన్నొద్దులు టీవీల్లో చూసుడే తప్ప మన లోకల్లో ఇంత పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ చూసుడే ఇదే తొలిసారి అన్న జనం అంతా మురిసిన ఆట అది. ఇక గసంటి ఈ రేసులా ఏందో స్కామ్ జరిగిందట. కొండను దవ్వి ఎలుకను పట్టిండ్రన్నది సామెత. వీళ్ళు ఎలుక కాదు ఎంటిక మందమన్నా ఏం దొరకబట్టలేదు కదా ఆధారం. మరి ఇక ఈడ స్కామ్ ఏడైందో ఎవరికి తెలుస్తలేదు. కుద్దు మంత్రి పొన్నం గారిని అడిగితే ఆయనేమో గిట్లా అంటాడు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మా డబ్బు మేము పంపినాం, బ్యాంకు నుంచి డబ్బు అక్కడికే పంపినాం, అక్కడ అడ్రస్ కూడా ఉందంటే మేమేం డబ్బు పంపలేదని అంటలేం. డబ్బు పంపింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది తెలుసు, పంపింది అక్కడికే అని తెలుసు లండన్కు. కానీ పంపిన విధానం సొంతంగా ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలకు సంబంధించి చట్టబద్ధంగా తీసుకోవాల్సినటువంటి అనేక అంశాలకు సంబంధించి వాటిని పక్కన పెట్టి ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చింది అనే దాని మీదనే ఏసీబీ ఫిర్యాదు చేస్తూ ఉంది. ఇక అదాట కథ. ఫార్ములా ఈ రేసులో ఏడా అవినీతి జరగలేదు. కాకుంటే వాళ్ళకు పైసలు పంపిన విధానమే సరిగ్గా లేదట. ఎన్నికల కోడ్ అన్నప్పుడు పైసలు పంపుడు తప్పట. అంటే ముక్కేడుందంటే నెత్తి చుట్టూ తిప్పి ఈడుందన్నట్టున్నది పొన్నం సార్ మాటలు. మరి బట్టల బ్యాగుల పైసలు తీసుకుపోయి ఇచ్చేటోళ్ళకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేస్తే తప్పే అనిపిస్తుంది. అందుకే ఇట్లా కేసులు పెడతారని ఎడ్డిస్తుండ్రు నెటిజన్లు. కేటీఆర్ తప్పు చేయలేదు కాబట్టే బాజాప్తా అసెంబ్లీలో చర్చ పెట్టుండ్రి, మీకు అర్థం కాని అనుమానాలకు జవాబిస్తే కుల్లం మీ కళ్ళు తెరిపిస్తా అంటుంటే చర్చ పెట్టకుండా తప్పించుకుంటున్నది సర్కారు. మరి ఒకవేళ పొన్నం సార్ అన్న మాటకే అద్దాం. నిజంగా పడి ప్రభుత్వం పైసలు పంపిన విధానం తప్పైతే ఆర్బీఐ వాళ్ళు ఊకోరు కదా, ఈడీ వాళ్ళు ఐటీ వాళ్ళు అయితే కళ్ళు మూసుకొని ఉండరు కదా, అప్పుడే ట్రాన్సాక్షన్ సరిగా లేదని చర్యలు తీసుకునేటోళ్ళు కదా. ఇక మరి అందులో అవినీతికి ఆస్కారం ఏడున్నది చెప్పుండ్రి. అసలు కేసు పెట్టినోళ్లకు ఎందుకు కేసు పెడుతున్నారో దేంట్లో ఇరికిస్తున్నారో క్లారిటీ లేకుంటే ఎట్లా సార్లు? కోర్టుకు పోయిందంటే మొట్టికాయలు ఎత్తే మళ్ళీ మీకే నవ్వేటోళ్ళ ముంగట బొక్కవర్ల పడ్డట్టు అవుతుంది. అట్లా నవ్వుల పాలు కాకుండా చూసుకోండి జరా అని అంటారు ఈ సంగతి తెలిసినోళ్ళు.